హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఒక ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని ఏపీకి అయితే వచ్చేసానండి. అండ్ ఇంకా నా ఫ్రెండ్ అయితే మా ఇంటి దగ్గరకొచ్చింది. ఇద్దరం కలిసి వెళ్దామని. సో, తను బ్యూటీషియన్ కూడా. అండ్ నాకున్నదైతే సాఫ్ట్ హెయిర్, కానీ నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. సో, కొంచెం కర్లీ హెయిర్ అంటే తనొచ్చి చేస్తుందనమాట. ఇంకా రెడీ అవ్వి అండ్ ఇంక ఇద్దరం ఫైనల్లీ రెడీ అయ్యి వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్‌కి. ఇంకా వెళ్ళగానే మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారనమాట. సో, వీళ్ళతో మాట్లాడి లోపలికైతే వెళ్తున్నాం. అందరూ వచ్చేసారు. మా కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ హలో సాయి, భారతి, రమలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే 10th క్లాస్ మేట్ ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చేసాము. అండ్ మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఈ 10th క్లాస్ బ్యాచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ కానీ చాలా వేరే ఉంటుందన్నమాట. 4 డేస్ బ్యాక్ అయితే నా ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. ఇలా మ్యారేజ్ రిసెప్షన్ ఉంది, నెక్స్ట్ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం 10th బ్యాచ్ అని. ఇంకా వెంటనే ఆలోచించకుండా నా ఫ్రెండ్, నేను, రమ ఇద్దరం కలిసి హైదరాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకుని అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మేము అందరం కలిసి 13 ఇయర్స్ అయితే అయిపోయింది. అదే అండి, అలా మొత్తానికి మేమందరం అయితే చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసి కలిసామన్నమాట. అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది మేమందరం కలుసుకుని అండ్ మాట్లాడుకుని. అండ్ నెక్స్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. గ్రూప్ ఫోటో దిగేసి నెక్స్ట్ భోజనం సెక్షన్. హాయ్ టెన్త్ క్లాస్ అంటేనే ఎక్కడో తెలియని ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎల్కేజీ నుంచి మనం 5th క్లాస్ వరకు ఎక్కడో చదువుకుంటాము. ఇంకో 5 ఇయర్స్ 6th to 10th అయితే ఇంకా మన మధ్యన ఉండే బాండింగ్ అనేది చాలా వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అండ్ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్లాస్, సబ్జెక్ట్, టీచర్ ఇవన్నీ ఇంకొకటి అనమాట. అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా అమ్మాయిలు అబ్బాయిల విషయాలకు వస్తే మేము అసలు కొట్టుకునే వాళ్ళం కాదు. మా సెక్షన్లో చాలా నీట్గా అండ్ కుదురుగా ఉండేవాళ్ళం అనమాట. అండ్ మాది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, సో ఏ సెక్షన్ అనమాట. అండ్ ఇంకా 4 సెక్షన్స్ ఉన్నాయి కానీ అవి తెలుగు మీడియం. సో మేమైతే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాము. అండ్ పేరుకే ఇంగ్లీష్ మీడియం, చదివిందంతా తెలుగే అనుకోండి. ఇదే అండి, ఫైనల్లీ చిన్న గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేసుకుని కలిసాము. చాలా ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గట్టిగా గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేయాలనుకుంటున్నాం మొత్తం అన్ని సెక్షన్లు కలిపి. ఎప్పటికీ అవుతుందో చూడాలి. అండ్ మీరు కూడా మీ 10th బ్యాచ్ కనుక గుర్తొచ్చి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.